ఐపీఎల్ ఫైనల్స్ నేపథ్యంలో హైదరాబాద్లో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగ్ ముఠాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం కావాల్సిన వారికి పంపించాయి. దేశంలోని ప్రధాన బుకీలు నగరంలోనే మకాం వేసినట్టు తెలుస్తోంది. బంజారాహిల్స్, బేగం బజార్, ఘాన్సీ బజార్, అబిడ్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఖరీదైన హోటళ్లు, శివారు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్స్, ఫామ్ హౌసుల్లోని గదులను అద్దెకు తీసుకుని బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ₹1,000 నుంచి ₹10 లక్షల వరకు పందేలు ఆహ్వానిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బుకీలు ఇళ్ల బయట సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం స్థానికులు గుర్తించి ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు బుకీల స్థావరాలను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలో ఐపీఎల్ సీజన్లో ₹500 కోట్ల మేర పందెం సొమ్ములు చేతులు మారుతున్నా కేవలం 5 నుంచి 10% మాత్రమే పోలీసులకు చిక్కుతున్నాయి. ఆన్లైన్ ద్వారా పందేలు జరుగుతుండటంతో నిఘా వర్గాలు గుర్తించలేకపోతున్నాయి. స్మార్ట్ ఫోన్, లోన్ యాప్లతో అప్పులు, రెట్టింపు లాభాలంటూ యువకులకు వల వేస్తున్నారు. నగరంలో ఎందరో యువకులు, ఉద్యోగులు పందేలకు బానిసలుగా మారారు. కొందరు అప్పులు తీర్చలేక బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు. Sensational here. And then you get AB de Villiers getting out. This crucial moment. Oh, amazing. Lynn. He'll have to go to the Olympics as a gymnast for Australia. Well, he only did that because he'd slipped. If you look at that, he's just slipped. But that catch, oh.